హాయ్ గైస్, హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ సికిందర్ హిందీ మూవీ. మనసు గెలిచిన వాడే మహారాజు అనే ఒక స్టోరీలని తీసుకొని ఒక బడా హీరో అయినటువంటి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ ని పెట్టి మురుగదాస్ ఈ మూవీతో మన ముందుకు వచ్చేసాడు. ఇక ఈ వీడియోలో ఈ సికిందర్ మూవీ నిజంగానే బాగుందా లేదా, ఎలా ఉందనే విషయాలను తెలుసుకున్న వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. దాంతో పాటుగా యూట్యూబ్ లో ఎంతో మందిని మీరు సపోర్ట్ చేసి ఆదరిస్తున్నారు. మన సినిమాటిక్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ సికిందర్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే ఫుల్ డిసప్పాయింట్ అని చెప్తాను. నచ్చలేదు. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఇదొక మహారాజు కథ అనమాట. రాజ్కోట్ ప్రాంతంలో సంజయ్ అలియా సికిందర్ సల్మాన్ ఖాన్ ఒక మహారాజుగా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సొంత బిడ్డల్లాగా చూస్తాడనమాట. వాళ్ళకి ప్రతి ఒక్క ఇబ్బందిలో, కష్టాల్లో తోడుంటాడు. మహారాజు సల్మాన్ ఖాన్ స్థలాలు, తనకున్న పొలాలు దానం చేసి గుళ్ళు, బడులు, స్కూల్స్ కట్టించి, ఫ్యాక్టరీలు పెట్టి, ఉద్యోగాలు, జాబ్స్ ఇప్పించి, ఒకటి కాదు తన సొంత ఖర్చుతో ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు, మంచి పనులు. సంజయ్ అలియా సికిందర్ కి తన భార్య సాయిశ్రీ రష్మిక అంటే ఎంతో ఇష్టం అన్నమాట. ఒక గొడవలో తన భార్య ప్రాణాలు కోల్పోతుంది. తన అవయవాలను ముగ్గురికి దానం చేస్తుంది. ఆ సందర్భంలో ఆ ముగ్గురు ముంబైలో ఉంటారనమాట. ఈ ముగ్గురికి మినిస్టర్ ప్రధాన్ సత్యరాజ్ చంపాలని చూస్తూ ఉంటాడు. అది అసలు మినిస్టర్ ఈ ముగ్గురిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, అసలు సంజయ్ అలియా సికిందర్ కి మినిస్టర్ కి ఉన్న గొడవ ఏంటి, మినిస్టర్ ఆ ముగ్గురిని చంపాడా లేదా, మినిస్టర్ నుండి ఆ ముగ్గురిని హీరో ఏ విధంగా కాపాడాడు అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. అసలు సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ ఈ మధ్య ఏదో సినిమాలో చేసుకుంటూ వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, కానీ షారుఖ్ ఖాన్ ఆ మధ్య చాలా ఇబ్బందులు పడ్డాడు. వరుస ఫ్లాప్స్ అయితే పలకరించాయి, కానీ గాడిన పడ్డాడని చెప్పొచ్చు. వరుస ఇట్లయితే సాధిస్తున్నాడు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం యథావిధిగా ఇటువంటి స్టోరీలు, అవుట్డేటెడ్ స్టోరీలు చేసుకుంటూ వెళ్ళిపోయి తన ఫ్యాన్స్ నే కాకుండా సినీ లవర్స్ అందరినీ డిసప్పాయింట్ చేస్తున్నాడు. చాలా వరకు మొదటి 2 రోజులకే సినిమాలు అయితే నిల్లుగా, అసలు కుర్చీలన్నీ, సీట్స్ అన్ని ఖాళీగా కనిపించే పరిస్థితి. సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. అసలు ఈ స్టోరీ వింటానే మనకు ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో చూసేసిన స్టోరీ ఇది అనిపిస్తుంది ఖచ్చితంగా. ఈ సికిందర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. ఎటువంటి కొత్తదనం లేకుండా అనిపించింది. యథావిధిగా అనుకున్నట్టుగానే సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచిపోయింది. కానీ సినిమా సల్మాన్ ఖాన్ మూవీ అంటే ఎంతో కొంత ఒక కొత్తదనం ఆ సల్మాన్ ఖాన్ కోసం చూద్దాం అనిపించి వెళ్ళడం జరిగింది. పూర్తిగా డిసప్పాయింట్ చేసి అవతల పడేసింది అనమాట. మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఇది, గత 10 సంవత్సరాల ముందు రావాల్సిన సినిమా 10 సంవత్సరాల తర్వాత వచ్చింది అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సంజయ్ అలియా సికిందర్ తన భార్య అయినటువంటి రష్మిక మధ్య ఎమోషన్ సీన్స్ తో, వాళ్ళ అనుబంధంతో మొత్తం నింపేశాడు. ఎక్కడా కూడా ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వలేదు. ఇక ఈ సెకండ్ హాఫ్ అయితే ఇంకా దరిద్రంగా తయారైంది. ఫస్ట్ హాఫ్ ఎంతో బెటర్ అనిపిస్తుంది. అసలు ఆ విలన్ ఎందుకుంటాడో తెలియదు. హీరో 3 చోట్ల తిరిగి ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క క్లాస్ ఇస్తూ ఉంటాడు. ఈ తంతు చూస్తున్న ప్రేక్షకుడికి అసలు ఇది సల్మాన్ ఖాన్ సినిమా అయినా, అసలు మురుగదాస్ అయినా ఈ మూవీకి డైరెక్టర్ అనిపించక మానదు ఖచ్చితంగా. ప్రతి ఒక్కరిలో అనుమానం కలుగుతుంది అనమాట ప్రతి సీన్ లో. అసలు ఆ సంజయ్ అలియా సికిందర్ క్యారెక్టరైజేషనే సరిగ్గా లేదనిపించేది. చాలా వీక్ గా ప్రెజెంటేషన్ కల్పించేశాడు. అసలు హీరోకు ఉన్నటువంటి ఆ ఎలివేషన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఈ మూవీలో ఇంకొక పెద్ద వెరైటీ ఏంటంటే, ఈ సినిమా స్టోరీ మొత్తం కూడా సల్మాన్ ఖాన్ హీరో భార్యటువంటి రష్మిక చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. కానీ స్టోరీలో ఆమె క్యారెక్టర్ అసలు కనిపించదో, అసలు ఏం పండదు కూడా. అదే వెరైటీ అనమాట. అప్పుడప్పుడు ఆకాశం అనేలా అనిపించే ఆ క్యారెక్టర్ అనేది ఒక్కోసారి ఆ ఎమోషన్ పండకపోయినా ఆ ఎమోషన్ చూసినా కూడా మనలో ఆ నవ్వు తెప్పిస్తుంది. అటు టెక్నికల్ గా కూడా ఈ మూవీ గొప్పగా లేదనమాట. ఫైట్స్ తప్పితే మిగతా సీన్స్ లో టేకింగ్ ఒక సీరియల్ ని చూసినట్టుగా ఆ ఫీలింగ్ ని కలిగిస్తుంది. చాలా చోట్ల గ్రీన్ మ్యాట్ వాడకం కనిపిస్తుంది, అస్సలు బాగాలేదు. అటు ఆ బీజిఎం కూడా ఉన్న దాంట్లో కాస్త బాగుంటుందా అనిపిస్తే అది కూడా ఇరిటేట్ చేస్తుంది. ఉన్నట్టుండి అసలు సంబంధం లేకుండా ఎక్కువ సౌండ్ చేసేసాడు. ఆ బీజిఎం చాలా చోట్ల నాసింగ్ ఫీలింగ్ కలిగిస్తుంది అనమాట. ఓవరాల్ గా చెప్పాలంటే సల్మాన్ ఖాన్ కి టైగర్ జిందా హై తర్వాత మరొక హిట్ అయితే పడనే లేదు. ఈ అటర్ ఫ్లాప్ పరంపరను ఈ సికిందర్ కూడా కొనసాగించిందనే చెప్పాలి. ఫైనల్ గా ఇదే అనమాట. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.5 అవుట్ ఆఫ్ 5. మీరు ఆల్రెడీ కనుక ఈ సికిందర్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.